Everyone, in this video I am going to explain about complex number problem, that is express I plus root 3 whole power 100 plus I minus root 3 whole power 100 plus 2 power 100. దీన్ని a plus ib ఫామ్లో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని యూజ్ చేసుకుని చెప్పాలి, సాల్వ్ చేయాలి. సో లెట్ us write the question. I plus root 3 power 100 plus of I minus root 3 power 100 plus 2 power 100. ఓకే, మనకేం తెలుసు, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ రూట్ 3 ఐ రూట్ 3/2 ఒకటి అండ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు -1 మైనస్ ఐ రూట్ 3/2. ఇవి రెండు తెలుసు మనకి. ఓకే, సో ఈ విధంగా తెచ్చుకునేందుకు ఏం చేయాలి, మనం ఐ ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఐ రావాలి, కింద /2 రావాలి. సో ఏం చేయొచ్చు అంటే 2iతో మల్టిప్లై చేయొచ్చు. 2i/2i ఇంటూ I ప్లస్ రూట్ 3 హోల్ పవర్ 100 ప్లస్ 2i/2i ఇంటూ 1i మైనస్ రూట్ 3 హోల్ పవర్ 100 ప్లస్ 2 పవర్ 100. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే ఐ ఈ పైన ఐని మల్టిప్లై చేయాలి, ఈ ఐ బయటకు వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 2/i బయటకు వస్తుంది. 2 పవర్ 100/i పవర్ 100 ఇంటూ ఈ ఐ మల్టిప్లై చేసేయాలి. ఐ స్క్వేర్ ప్లస్ ఐ రూట్ 3 ఇక్కడ 2 డివైడ్ చేయాలి, 2 హోల్ పవర్ 100 ప్లస్ అగైన్ ఇక్కడ 2 పవర్ 100/i పవర్ 100 ఇంటూ ఐ స్క్వేర్ ప్లస్ ఐ రూట్ 3 not plus minus 2 whole power 100 plus 2 power 100. దట్ ఇంప్లైస్ మనకి ఒక వీడియోలో చెప్పాను, నేను ఏమని చెప్పానంటే మనకి సైక్లిసిటీ అనేది ఉంది. సైక్లిసిటీ అంటే ఎన్ని పవర్స్ తర్వాత ఒక నెంబర్ రిపీట్ అవుతుంది అని. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఐకి అయితే I పవర్ 4 = 1. సో ఇక్కడ I పవర్ 100 ఉంది. I పవర్ 100 ఎలా రాసుకోవచ్చు, I పవర్ 4 ఇంటూ I పవర్ 25, సారీ I పవర్ 4 హోల్ పవర్ 25 అని రాయొచ్చు కదా, రైట్? సో 2 పవర్ 100/I పవర్ 4 హోల్ పవర్ 25 ఇంటూ బ్రాకెట్స్ I స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -1 ప్లస్ I రూట్ 3/2 హోల్ పవర్ 100 ప్లస్ 2 పవర్ 100/I పవర్ 4 హోల్ పవర్ 25 ఇంటూ -1 మైనస్ I రూట్ 3/2 హోల్ పవర్ 100 ప్లస్ 2 పవర్ 100, విచ్ ఇంప్లైస్ ఇక్కడ 2 పవర్ 100ని అలానే ఉంచేయచ్చు. సో 2 పవర్ 100/I పవర్ 4 ఈజ్ నథింగ్ బట్ 1. 1 పవర్ 25 ఈజ్ అగైన్ 1, which implies -1 plus I root 3/2 whole power 100 plus 2 power 100 again 1 power 25 into -1 minus I root 3/2 whole power 100 plus 2 power 100. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం ఈ 3 టర్మ్స్లోంచి మనం 2 పవర్ 100ని కామన్ తీయచ్చు. 2 పవర్ 100 ఇదేమవుతుంది, మనకి ఇక్కడ రాసుకున్నాం కదా, ఒమేగా ఒకటి ఒమేగా స్క్వేర్ ఒకటి, అది యూజ్ చేసి ఇక్కడ ఏమొస్తుంది, ఒమేగా ప్లస్ ఇది ఒమేగా స్క్వేర్ అనుకో, ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 పవర్ 100 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, విచ్ ఇంప్లైస్ 2 పవర్ 100 ఇంటూ 0. ఎందుకు వచ్చింది 0 మనకి తెలుసు.
1 + ω + ω² = 0. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం 0 వచ్చింది ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0. ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్. Okay, so actually we will get 0, but what we can write instead of it? 1 + ω + ω², right? అంటే దీన్ని ω² values. Okay, understood? If you have any corrections, suggestions or specific any mistakes or suggestions, corrections, please say that in the comment section. ఏమైనా తప్పులు మీకు తప్పులు అనిపించినా, ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.